న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆహార కల్తీ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు కలెక్టర్ రాజర్షిషా సూచన. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేత. డిమాండ్ సాధన లక్ష్యంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు. ఎండిఎం కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న నేతలు. రిమ్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నిరసన. ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. రక్తదానం చేసి మానవత్వాన్ని చాటిన వైద్యులు. రిమ్స్ లో జన్మించిన చిన్నారికి ఘనంగా నామకరణం. సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, సేవాభావంతో వైద్య వృత్తిని కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఐఎంఏ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం వైద్యులు, వైద్య విద్యార్థులు, రిమ్స్ సిబ్బంది రక్తదానం చేయగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు కలే సతీష్, ప్రధాన కార్యదర్శి కల్లం వెంకటరెడ్డి, డెంటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి చిన్మయ్ వజయ్, వైద్యులు దీపక్, సమయుద్దీన్, సచిన్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో వైద్యులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దేవుడి ప్రతిరూపకంగా వైద్యులను ప్రజలు నమ్ముతారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగుల ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. సినిమా హీరోల కంటే అసలైన హీరోలు వైద్యులని కొనియాడారు. జిల్లాలోని రిమ్స్ లో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, సామాజిక బాధ్యతగా వైద్యుల దినోత్సవం రోజు రక్తదానం చేయడానికి వైద్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. డాక్టర్ డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. దీన్ని అందరికీ సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ జూలై 1న డాక్టర్ డే జరుపుకుంటాం. సో మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు చాలా మందికి మన పక్కనే హైవే రోడ్ ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ట్రైబల్ పేషెంట్ కూడా, గర్భిణీ స్త్రీలు వీళ్ళెక్కడం వల్ల కొద్దిగా రక్తం అప్పుడప్పుడు కొడతా ఉంటే అందరం కలిసి ఈరోజు ముక్కుమ్మడిగా అందరం రిమ్స్ ఆడిటోరియంలో పెద్ద మొత్తం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. అందరూ వచ్చి స్టూడెంట్స్ కావచ్చు, యూజీ, పీజీ, మిగతా ఆల్ స్టాఫ్ అందరూ వచ్చి వాళ్ళు వాలంటీర్గా బ్లడ్ ఇస్తున్నారు. అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు బీసీరాయ్ కలకత్తాలో ఒకప్పుడు జరిగారు, కానీ డాక్టర్ యొక్క విలువలు మనము కోవిడ్ పీరియడ్లో చూసాము. ఏ విధంగా పనిచేశారు, ఎంతమంది ప్రాణాలు కాపాడారు. కనుక ఈ డాక్టర్ సందర్భంగా నా తరఫున అందరికీ శుభాభివందనాలు. వ్యాపారస్తులు ప్రజల ఆరోగ్య భద్రతపై దృష్టి సారిస్తూ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం వ్యాపారాలు సాగించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు ఫుడ్ సేఫ్టీపై నిర్వహించిన శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణలో ఆహార నాణ్యత, నిత్యావసర సరుకుల నిల్వ పద్ధతులు, FSSAI నిబంధన గురించి తెలుసుకున్నట్టు వ్యాపారస్తులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వ్యాపారస్తులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ టెక్ సొసైటీ కోఆర్డినేటర్ సింధు, అధికారులు బాలకిషన్, ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ కిరాణా హోటళ్లు, ఇతర ఆహార విక్రయ వ్యాపారస్తులకు ఆహార నాణ్యత, నిత్యావసర సరుకుల పరిశుభ్రతపై శిక్షణను అందించడం జరిగిందన్నారు. ప్రజా ఆరోగ్యంపై వ్యాపారస్తులు దృష్టి సారించి నాణ్యమైన సరుకులను విక్రయించాలని సూచించారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులకు నాణ్యమైన ఆహారంతో పాటు పరిశుభ్రత వాతావరణం కల్పించే బాధ్యత వ్యాపారస్తులపై ఉందన్నారు. వ్యాపారస్తులు బాధ్యతాయుతంగా ఫుడ్ సేఫ్టీ శాఖ నుంచి లైసెన్స్లు, శిక్షణ సర్టిఫికెట్లు పొంది వ్యాపారాలను కొనసాగించాలని సూచించారు. ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో ఓటర్ చెప్పి ఎవరైతే ఇస్తారో అతనే తీయరు, ఆమెనే తీయరు. సో వాళ్ళని దయచేసి కాంటాక్ట్ కూడా చేయండి. ఈ రోజు, రేపు, ఎల్లుండి కల్లా తప్పకుండా ప్రతి ఒక్క ఓటర్ ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎన్యూమరేషన్ ఫార్మ్ నేను ఏ విధంగా చెప్పామో ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపి దయచేసి తిరిగి బిఏలోకి ఇవ్వండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరెవరో ఎన్యూమరేషన్ ఫార్మ్ తిరిగి నింపి ఇస్తామో వాళ్ళ పేరు డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ఏదైతే 31 జూలైకి పబ్లిష్ చేస్తామో దాంట్లో వచ్చేస్తాయి. దాంట్లో ఎవరో ఏం అపోహాల్లో ఉండకూడదు. దట్ నేను అప్పుడు నా ఓటు కానీ నా తండ్రి ఓటు అప్పుడు బేసికల్ గా ఇక్కడ లేదు, మహారాష్ట్రలో ఉన్నాయి, నేను చెప్తే మళ్ళీ ఓటు కట్ అవుతాయి, అటువంటి ఏం లేదు. మీరు తప్పకుండా ఈ వివరాలు షేర్ చేయాలి. మీరు చెప్పకపోతే ఓటు కట్ అవుతాయి, మీరు చెప్తే ఓటు కట్ కాదు. సో అది ఒకటి మీరు అందరూ కూడా చేయాలి, మీకు కోరుతున్నాము.
ఇంకా 2 సూచనలు, మీరు అందరూ కూడా దయచేసి రెన్యూవబుల్ ఎనర్జీ పైన కూడా ఫోకస్ చేయండి. సోలార్, రూఫ్ టాప్ సోలార్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు చేయొచ్చు, మీరు అందరూ కూడా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కానీ, మీ రెస్టారెంట్ పైన కానీ, లేదు మీ ఇంటి పైన కానీ కూడా దయచేసి సోలార్ కోసం కూడా దానికి రూఫ్ టాప్ సోలార్ సబ్సిడీ కూడా వస్తాయి. గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధిని కల్పిస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నీరుగార్చేలా కేంద్రం విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చిందని టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. జూలై 1 నుంచి అమలు చేస్తున్న విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా బుధవారం సిఐటియు కార్యాలయం ఎదుట రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు, ఐద్వ జిల్లా కార్యదర్శి మంజుల, రైతు సంఘం కార్యదర్శి రామన్న, ఏఐఏడబ్ల్యూ కార్యదర్శి స్వామి, ఎన్డీఆర్డీ జిల్లా కార్యదర్శి అరీఫా బేగం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్, సహాయ కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ నూతన విబిజి రామ్జీ చట్టంతో కూలీలు చేపట్టే పనుల కొలతలో తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఈ విషయమై ఎన్నో విన్నపాలు, పోరాటాలు చేసినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నూతన చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే నూతన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాని గురించి ప్రకటించింది. ఈ విబిజి రామ్ని పథకంని రద్దు చేయాలని చెప్పేసి దేశంలో ఉన్న వ్యవసాయ కార్మికులు, రైతులు, ఇతర అన్ని సంఘాలను కలుపుకొని సంవత్సర కాలం నుంచి పోరాటం చేస్తున్నాం. అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కార్మికుల యొక్క, వ్యవసాయ కూలీల యొక్క డిమాండ్స్ని పరిష్కరించకుండా దాన్ని మొండిగా అమలు చేయడానికి చూస్తున్నది. ఇది పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే విబిజి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలా, దాని స్థానంలో పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విబిజి రామ్జీ పథకం ద్వారా పూర్తిగా ఉపాధి హామీ కూలీలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది. దీంట్లో రాష్ట్రంది, కేంద్రంది వాటా పేరుతోటి ఉపాధి హామీ పనిని పూర్తిగా నిర్వీర్యం చేయడం, పనిని తీసివేయడం కుట్ర అనే దాని గురించి ఈ సందర్భంగా జరుగుతుంది. ఇది గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే పథకంగా ఉన్నది కాబట్టి ఈ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలా. కొనసాగించేంత వరకు కూడా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటాలకు సన్నద్ధమవుతామనే దాని గురించి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ విబిజి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆగస్టు 10వ తారీఖు నాడు జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో కార్మికులు, పేదలు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ బుధవారం బేలా పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డు, సిసిటిఎస్ఎస్ నమోదు, కేసుల నిర్వహణ, సిబ్బంది, పరేడ్, వాహనాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి, గ్యాంబ్లింగ్, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై పర్యవేక్షణ పెంచి శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల విశ్వాసం పెంపొందించాలని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని, సిసిటిఎస్ఎస్ రికార్డులు అప్డేట్ చేయాలని తెలిపారు. ప్రతి పోలీస్ హెల్మెట్ ధరించి విధులు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీఎల్ జీవన్ రెడ్డి, సిఐజి శ్రావణ్, ఎస్ఐ మధుకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను జిల్లాలో అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువతి యువకులు ఓటరుగా నమోదయ్యేలా చూడాలని, అలాగే జాబితాలో తప్పుల సవరణ, మరణించిన వారి పేర్లు తొలగింపు వంటి అంశాల్లో రాజకీయ పార్టీలు క్రియాశీలక పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, ఆర్డీఓ జగదీశ్వరరావు, వైస్ చైర్మన్ రోహిత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, పట్టణ తహసీల్దార్ శ్రీనివాసులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య ప్రతినిధులు, ఎన్నికల విభాగపు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మీ సేవ కేంద్రం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షీష సూచించారు. భోరజ్ మండలం పెండల్వాడ గ్రామంలో బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత మెరుగ్గా వేగంగా అందాలనే ఉద్దేశంతోనే ఈ నూతన మీ సేవ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. వివిధ రకాల ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు, సంక్షేమ పథకాల దరఖాస్తుల కోసం గ్రామస్తులు దూర ప్రాంతాలకు వెళ్లే పని లేకుండా ఈ కేంద్రం ద్వారా స్థానికంగానే సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. కేంద్ర నిర్వాహకులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. గ్రామంలోనే ఈ సేవలు అందుబాటులోకి రావటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్ గ్రామంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, తహసీల్దార్ బాబు సింగ్, మీ సేవ పర్యవేక్షకురాలు నలంద ప్రియ, ఈడీఎం రవి, కేంద్ర నిర్వాహకులు గుమ్మడి ఆయేషా, సర్పంచ్ లాస్మన్న, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెండల్వాడ గ్రామంలో జరుగుతున్న సెర్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఓటర్ల నమోదు సవరణల ప్రక్రియ వివరాలను బిఎల్ఓలను అడిగి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ సాగాలని స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు, బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి 18 ఏళ్లు నిండిన యువతి యువకులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని, అలాగే జాబితాలోని మార్పులు, చేర్పులు, తప్పుల సవరణలు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేదే లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలను, ఓటర్ల నమోదు పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, తహసీల్దార్ బాబు సింగ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, గ్రామ సర్పంచ్ లాస్మన్న, వివిధ బూత్ల సూపర్వైజర్లు, బిఎల్ఓలు, గ్రామ రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం డిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు సునీత, పుష్ప, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. నేటికి దాన్ని అమలు చేయలేదన్నారు. 24 ఏళ్ల నుంచి అప్పులు తీసుకువచ్చి కార్మికులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. కానీ వారికి ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం 3,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారన్నారు. కార్మికులకు 26,000 రూపాయల వేతనంతో పాటు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి 10,000 రూపాయలు పెంచుతామనే దాంతో హామీ ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 24 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి బడి పిల్లలకు పౌష్టికాహారము అప్పులు తెచ్చి ఈ పథకాన్ని నడిపిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మారినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల మరి సమస్యలు మారతలేవనే దాంతో మేము చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అల్పాహారం పెట్టాలనే దాంతో మరి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ముందుగా మేము చెప్తున్నాం, ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్ళకు బెనిఫిట్ ముందు చేయండి అనే దాంతో మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనే దాంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా వాళ్ళకు యూనిఫామ్ లేదు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు యూనిఫామ్ కూడా ఇవ్వకపోతే మరి ఎటువంటి ప్రభుత్వాలని దాంతో ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలి. మరి అదేవిధంగా ప్రమాదంలో ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులు వంట చేయంగా ప్రమాదం జరిగితే వాళ్ళ రక్షణ అన్నది లేదు, ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. మరి అదే దానికి బెనిఫిట్ చేయాలి, బెనిఫిట్ ఇవ్వాలని దాంతో మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వము మరి 10 సంవత్సరాల పరిపాలన చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నది 3,000 రూపాయలు మేము అడుగుతూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో ఉన్నది? వర్కర్లకు 3,000, మధ్యాహ్న భోజన కార్మికులు 3,000. ఇది ఎక్కడి న్యాయము? ఇది న్యాయం కాదు, చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. కనీస వేతనం 26,000 రూపాయలు కంపల్సరీ పెంచాలనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్ పేషెంట్ కేర్ల సమస్యను పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిర్రా దేవేందర్ డిమాండ్ చేశారు. 2 నెలల పెండింగ్ వేతనాలు, 4 నెలల పీఎఫ్ డబ్బుల వివరాలను తెలియజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రిమ్స్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శివన్న, చందు, ఖాసిం, సంగీత, నగేష్, ఇర్ఫాన్, ముజీబ్, వెంకటేష్, లక్ష్మి, కమలమ్మ, శారదాబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిర్రా దేవేందర్ మాట్లాడుతూ రిమ్స్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో డైరెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కాంట్రాక్టర్ గడువు ముగియక ముందే కలెక్టర్ కాంట్రాక్ట్ ను రద్దు చేశారని తెలిపారు. కాంట్రాక్ట్ రద్దు చేసి 18 నెలలు పైగా గడుస్తున్నా సక్రమంగా వేతనాలు రావటం లేదన్నారు. సీనియర్ శానిటేషన్ కార్మికులను పేషెంట్ కేర్ గా పదోన్నతులు కల్పించాలన్నారు. నూతనంగా వచ్చే వారికి శానిటేషన్ పనులు ఇవ్వాలన్నారు. కానీ అలాంటివి ఏమీ జరగటం లేదని ఆరోపించారు. కార్మికుల సమస్యలపై కలెక్టర్ స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేయించాలని కోరారు. పెండింగ్ లో ఉన్నటువంటి 2 నెలల వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్నటువంటి 4 నెలల పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని, కార్మికులకు కాంట్రాక్టర్ను తొలగించి సంవత్సరంన్నర అవుతున్నది. ఈ రోజు వరకు యూనిఫామ్లు ఇవ్వాలని, సీనియరు శానిటేషన్ కార్మికులకు పేషెంట్ కేర్ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సమస్యలన్నిటి మీద రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ గారికి పలుమార్లు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడానికి పోయినాం. ఇలా రిమ్స్ సూపరింటెండెంట్ అని చెప్పేసి ఇవ్వడానికి పోతే ఆయననే సూపరింటెండెంట్, ఆయననే డైరెక్టర్, అన్ని పదవులు ఆయనే ఉన్నాయి. మేము అడిగినా, ఏమి రిప్రజెంటేషన్ ఇచ్చినా జిల్లా కలెక్టరే బాధ్యుడు అని చెప్తా ఉన్నాడు. ఇలా జిల్లా కలెక్టర్ బాధ్యులైతే డైరెక్టర్ బాధ్యత ఏంది అన్నది మాకు కార్మికులకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇలా కాంట్రాక్టరు సంవత్సరంన్నర క్రితం తొలగించి రద్దు చేసినటువంటి కృష్ణ కన్స్ట్రక్షన్ వారు 10 తారీఖు లోపు వేతనాలు ఇచ్చేవారు, నెల 15 తారీఖు లోపే ఈఎస్ఐ పిఎఫ్ కట్టేవారు. కానీ ఇలా కాంట్రాక్టర్ పొజిషన్లోకి ప్లేస్లోకి డైరెక్టర్ వచ్చిండు. డైరెక్టర్ పొజిషన్లో ఇలా జిల్లా ప్రభుత్వ అధికారుల లెక్క కాంట్రాక్టర్లు పనిచేస్తే ఇలా మేము A2C తెలంగాణ మెడికల్ కాంట్రాక్టర్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కొత్త కాంట్రాక్టర్ నన్ను నియమించండి, లేదు అంటే స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కార్మికులకు అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇలా కాంట్రాక్టర్ను తొలగించి సంవత్సరంన్నర అవుతున్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిమ్స్లో పనిచేస్తున్నటువంటి 28 మంది కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇలా ఏమన్నా చెప్తే అకౌంటెంట్ రోహిత్ సార్ అని చెప్తాడు. ఆ రోహిత్ ఏమో అకౌంటెంట్ పంపడు, అకౌంట్ కరెక్ట్ పంపుతేనేమో ఐఎఫ్సి కోడ్ పంపడు, ఐఎఫ్సి కోడ్ పంపుతేనేమో అటెండెన్స్ పంపడు, అటెండెన్స్ పంపుతేనేమో ఇలా ఆబ్సెంట్లు పంపడు. ఇలా ఏమైనా డైరెక్టర్ని అడుగుతేనేమో అకౌంటెంట్ పేరు చెప్తాడు, అకౌంటెంట్ పేరు చెప్తేనేమో డైరెక్టర్ అంటారు. ఈ మళ్ళీ డైరెక్టర్ని పోయి అడుగుతేనేమో జిల్లా కలెక్టర్ అంటారు. అంటే ఇలా చిక్కడు దొరకడు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు రిమ్స్ డైరెక్టర్ మీద వెంటనే చర్యలు తీసుకొని మా రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పట్టణంలోని సర్వే నెంబర్ 170తో పాటు నిషాన్ ఘాట్ లో ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారికి కనీస మౌలిక సౌకర్యాలు కరువయ్యాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాలు, అధికారులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నళినిరెడ్డి, కుంటాల రాములు, అమీనా బేగం, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో 12 నుంచి 13 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలను ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ఇంటి స్థలాలతో పాటు ఇంటి నెంబర్లు, మౌలిక సౌకర్యాలు కల్పించాలని 8 నెలల పాటు దీక్షలు చేసినా కూడా అధికారులు చలించలేదన్నారు. పైగా గుడిసెలను తొలగించేలా యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నిషాన్ ఘాట్ లో పాటు సర్వే నెంబర్ 170లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇంటి నెంబర్లతో పాటు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆహార కల్తీ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు కలెక్టర్ రాజర్షి షా సూచన. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేత.
డిమాండ్ల సాధనే లక్ష్యంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు. ఎండిఎం కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న నేతలు, రిమ్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నిరసన. ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. రక్తదానం చేసి మానవత్వాన్ని చాటిన వైద్యులు. రిమ్స్ లో జన్మించిన చిన్నారికి ఘనంగా నామకరణం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.